మొత్తం మీద నిన్న మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఆ తర్వాత కొంతమంది ఆశిస్తూ ఉన్నారు కదా, కొంతమందికి ఒక రకంగా బుజ్జగించేటువంటి ప్రయత్నం జరిగింది. అందులో భాగంగా సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా, ఆ తర్వాత ప్రేమ్ సాగర్ రావుకు కార్పొరేషన్ చైర్మన్గా పదవులు ఇస్తూ మొత్తం మీద ప్రభుత్వం ఒక రకంగా వాళ్ళని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. తర్వాత అజారుద్దీన్కి గతం నుంచి కూడా మొదటి నుంచి కూడా అక్కడ ఎమ్మెల్సీ ఇస్తారు, ఆ తర్వాత మంత్రి పదవి ఇస్తారనేటువంటి చర్చ జరిగింది. అదేవిధంగా నిన్న మంత్రి పదవిని ఇచ్చేసిండ్రు. తర్వాత వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి గారి పర్యటన, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వరద బాధితులు ఉంటారో ఆ వరద బాధితులను ఆయన పరామర్శించడంలో భాగంగా ఎవరైతే పంట నష్టపోయినటువంటి పంటకు ఎకరాకు 10,000 రూపాయల చొప్పున, తర్వాత ఇంటిని అంటే ఇళ్లలోకి నీళ్ళు వచ్చిన వారు ఉంటారో వాళ్ళకు 15,000 రూపాయల చొప్పున, తర్వాత ఒకవేళ పూర్తిగా దెబ్బతిన్నటువంటి ఇళ్లకు సంబంధించి అర్హత ఉంటే ఇందిరమ్మ ఇళ్లలో అవకాశం కల్పించాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. మొత్తం మీద ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రచార కార్యక్రమం ఇట్లా జరుగుతూ ఉంది. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.